సిటీ పోలీస్ యాక్ట్లో సెక్షన్ 21A ప్రకారము ఏ నేరస్తుడైనా కానీ విపరీతమైన నేరాలు కమిట్ చేస్తూ చాలా ప్రజాకంటకంగా మారినప్పుడు మర్డర్స్లో కానీ రేప్స్లో కానీ లేకపోతే ప్రాపర్టీ అఫెన్సెస్ చేస్తున్నప్పుడు ఒక సొసైటీలో పీస్ అండ్ హార్మనీ డిస్ట్రాయ్ చేస్తూ సామాజికం ఉన్నటువంటి ఒక బెటర్ ఎన్విరాన్మెంట్స్ను డిస్ట్రాయ్ చేసిన వ్యక్తికి సమాజంలో ఉంటే ప్రమాదం అని ఉన్నప్పుడు మనం తప్పకుండా అతన్ని నేర చరిత్రను దృష్టిలో పెట్టుకుని నగర బహిష్కరణ చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా రాజేష్ అలియాస్ మెంటల్ రాజేష్ అని చెప్పేసి ఇతను 2 సార్లు పీడీ యాక్ట్లో నల్గొండ నుంచి వెళ్ళడం జరిగింది. మన దగ్గర ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. 4 మర్డర్స్లో ఒక డబుల్ మర్డర్లు కలిపి 5 నేరస్తులు ఈ నేరస్తులు 5 చంపడం జరిగింది. అంతేకాకుండా డిఫరెంట్ అఫెన్సెస్లో ప్రాపర్టీ అఫెన్సెస్లో పోక్సో యాక్ట్ కేసెస్లో అటెంప్ట్ మర్డర్ కేసెస్లో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఇతని వల్ల మన ఏరియా ప్రమాదం అవుతుంది కాబట్టి మనం సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం సెక్షన్ 26(1) ఆఫ్ సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారం ఇతను మనము నేరం రహితమైన సమాజం క్రియేట్ చేయాలి కాబట్టి ఇతన్ని బహిష్కరించడం జరిగింది. అలానే సూరి అలియాస్ సురేందర్ మోయిన్ అనే పేరుతో ఉన్నటువంటి ఇతను కూడా చాలా నేరాలు ఇన్వాల్వ్ అయినాడు. మర్డర్ కేసులో ఉన్నాడు, ప్రాపర్టీ అఫెన్స్లో ఉన్నాడు, పోక్సో యాక్ట్లో ఉన్నాడు, ఆర్మ్స్ క్యారీ చేస్తూ ఆర్మ్స్ యాక్ట్లో కూడా నేరస్తుగా ఉన్నాడు. ఇతను కూడా సెక్షన్ 26(1) ప్రకారం మేము నేరాలు చేశాడు కాబట్టి ఇది నగర బహిష్కరణ ఎక్స్టర్న్మెంట్ చేస్తున్నాం. ఈ ఆర్డర్ ఇవ్వాలని సైన్ చేసాం. అతనికి నోటీస్ సర్వ్ చేయడం, లీగల్ ప్రాసెస్లో ఎలా ఉందో అవన్నీ చేసాం. వాళ్ళిద్దరిపైన మళ్ళీ నగరంలో మన కమిషనరేట్ పరిధిలో వాళ్ళు ఎక్కడ కనబడ్డా కానీ మళ్ళీ చర్య తీసుకోవడం జరుగుద్ది. అటువంటి చేయడం వల్ల ఇటువంటి చీడపురుగుల్ని ఇటువంటి నేరస్తుల్ని నుంచి మన సమాజంకు ఎటువంటి ప్రభావం ఉండకుండా వాళ్ళను మనము దూరం ఉంచడానికి, నగరం నుంచి దూరం పెట్టడానికి, మన కమిషనరేట్ జ్యూరిడిక్షన్ నుంచి దూరంగా ఉండడానికి ఎక్స్టర్న్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. కమిషనర్ ఆఫ్ పోలీస్ సెక్షన్ 26(1) ప్రకారం కాంపిటెంట్ టు గివ్ दिस ऑर्डर as per City Police Act. We have given this order. हमारे चैनल को लाइक, शेयर और सब्सक्राइब जरूर कीजिए. क्राइम कंट्रोल न्यूज़ हैदराबाद.